ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలు. పిల్లరా, దేవుని మహాకృపను బట్టి మనం ఎంతో కాలంగా ప్రార్థన చేసి ఎదురు చూస్తున్న రీతిగా ఈ సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన మొత్తం ఐఎఫ్జేలన్నీ కూడా ఎక్కడికక్కడే దాదాపు 52 ఐఎఫ్జేలు ప్రతి చోట కూడా ఉదయం 9:30 నుండి 12:30 వరకు కూడుకొని దేవుని చేత ఎంపిక చేయబడి ప్రేరేపించబడి సిద్ధపరచబడ్డ అంశాల కొరకు ప్రార్థనలు చేసే అద్భుతమైనటువంటి సమయానికి రావడం ఎంతో సంతోషం కలిగిస్తోంది. ఎస్తేరు గ్రంథములో మరి ఎస్తేరు ద్వారా మొర్దెకై మొత్తం 127 సంస్థానములలో ఆ 3 రోజులు కూడా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అంతఃపురంలో చెలికత్తెలతో ఎస్తేరు చేసింది. అంటే ఒకే అంశం కోసం ఒకే సమయంలో అన్ని చోట్ల ప్రార్థనలు, ఒకే అంశం కోసం ఒకే సమయంలో అన్ని చోట్ల ప్రార్థనలు అనే ఈ ఐఎఫ్జే దర్శనాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఫిబ్రవరి 14వ తేదీన ఎంపిక చేసిన, ఏర్పాటు చేసిన, దేవుడు బయలుపరిచిన, పరిశుద్ధాత్ముడు ప్రేరేపించిన అంశాల కోసం అన్ని చోట్ల ప్రార్థనలు చేయాలి అనే ఈ దర్శనాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. కాబట్టి ఫిబ్రవరి మాసంలో ఇంకా వేరే వేరే సమయాల్లో ఐఎఫ్జేలు ఎక్కడ జరగవు. ఫిబ్రవరి మాసంలో మొత్తంలో ఒకే ఒక్క సమయంలో ఐఎఫ్జే జరుగుతుంది. ఫిబ్రవరి 14వ తేదీ అది ఐఎఫ్జే ఆరంభించిన దినోత్సవం కనుక ఉదయం 9:30 నుండి 12 వరకు తీవ్రమైన విజ్ఞాపనలు జరగాల్సి ఉంది. విశాఖపట్నానికి సంబంధించి గుర్లివానిపాలెంలో ఉన్నటువంటి దేవుడు మాకు ఇచ్చిన బెరాక్ అపోస్తలిక్ మందిరంలో ఫిబ్రవరి 14వ తేదీ ఉదయం 9:30 నుండి 12:30 వరకు మరి ఐఎఫ్జే ప్రత్యేక ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. మరి హోస్ట్గా మిమ్మల్ని అందరినీ నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మిమ్మల్ని అందరినీ అంటే విశాఖ ఐఎఫ్జే మాత్రమే సుమా, ఎక్కడి ఐఎఫ్జేలు అక్కడే కూడుకోవాలి కనుక విశాఖపట్నం సిటీ ఐఎఫ్జే, గాజువాక ఐఎఫ్జే, అలాగే అచ్యుతాపురములో ఆరంభమై నేడు అనకాపల్లి జిల్లా ఐఎఫ్జేగా విస్తరించినటువంటి ఐఎఫ్జే అందరినీ కూడా మరి స్టీల్ ప్లాంట్ దగ్గరలో ఉన్నటువంటి గొర్లెవానిపాలెం బెరాక అపోస్తలిక్ చర్చిలోనికి నేను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మనందరము కూడా సమయానికి రాగలిగితే మరి అనేక అంశాల కొరకు, ప్రాముఖ్యమైన కొన్ని అంశాల కొరకు మనము కలిసి ప్రార్థనలు చేయబోతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ విషయమై కొంచెం ప్రయాణం ఎక్కువగా ఉంటుంది. ఇటు సిటీ నుంచి కానీ ఇటు అచ్యుతాపురం నుంచి అనకాపల్లి జిల్లా టీం అంతటి కూడా. కాబట్టి చాలా త్వరగా మేలుకొని త్వరగా మీరు ప్రయాణం ప్రారంభించి సమయానికి రావాలని, ప్రార్థన అంశాలు అయిపోయిన తర్వాత వచ్చి ఉపయోగం ఉండదు కనుక సమయానికి రావాలని నేను ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానం చేస్తూ ఉన్నాను. ఇక ఆ నెలకి మనకి సిటీలో కానీ గాజువాకలో కానీ మరి అచ్యుతాపురం ఏరియాలో కానీ ఐఎఫ్జే జరగదని జ్ఞాపకం చేసుకొని అందరూ కూడా సమయానికే రావాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి విశేషంగా దేవుని బిడ్డలారా, నూతనమైన వ్యక్తులు కూడా మీరు ఆహ్వానించాలని, ఈ ఉన్నతమైన దర్శనంలోనికి వారిని కూడా ఆహ్వానించాలని, తోడుకొని రావాలని నేను ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నాను. ఆయా సహవాసాలు సంస్థల నాయకుల్ని ఆహ్వానించండి. వారిని కూడా మనం గౌరవించి ప్రార్థనలు చేసి ఎన్నో రీతులుగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుందని మీకు మనవి చేస్తాను. నూతనంగా గాజువాకలో ఎంప్లాయీస్కి ఉద్యోగాలు చేస్తూ దేవుని కొరకు బతుకున్న బిడ్డలందరి కోసం ఒక ఐఎఫ్జే ప్రారంభించాం. వారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. బహుశా అది వర్కింగ్ డే కాబట్టి అవకాశం ఉంటుందో లేదో నాకు తెలియదు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రావాలని కోరుతున్నాను. ఎవరైనప్పటికీ కూడా సమయానికి రావడమే ప్రాధాన్యమని, కలిసి ప్రార్థన చేయడమే దర్శనమని ప్రేమతో మనవి చేస్తున్నానికి ముగింపులో ప్రేమ విందు ఉంటుంది కనుక ఏ ప్రాంతాల నుంచి ఎంతమంది వస్తున్నారో కనీసం ఒక్క రోజైనా ముందు వ్యక్తిగతంగా గ్రూప్స్లో కానీ మెసేజ్లు తెలియచేస్తే మీకు అందరికీ చాలా చక్కగా ఆతిథ్యం చేయడానికి మాకు వీలవుతుందని మనవి చేస్తూ, తప్పకుండా మీ దిన ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో, స్థానిక ఐఎఫ్జే గ్రూప్స్లో, మరి గూగుల్ మీట్స్లో ప్రార్థనలు చేసి ఫిబ్రవరి 14వ తేదీ ఉదయం సరిగ్గా 9:30 నుంచి 12 జరిగే ప్రార్థనలో పాలు పొందాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ ఆల్ ఆన్ 14th February. ప్రైజ్ ద లార్డ్.